నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అండి. రామారావు గారు, సర్వం సుందరం సినిమాలో నగేష్ గారు హీరో కదా. హీరో అంటే ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, డాన్సులు చేయాలి, ఫైట్లు కూడా చేయాలి, కథకి అనుగుణంగా. ముఖ్యంగా నగేష్ గారి డాన్స్ చాలా బాగుంటాయి. అప్పుడు ఏం జరిగింది? ఆ డాన్స్ ఎలాగా ఆయనకి అలవాటైందో తెలుసా? సర్వర్ సుందరం సినిమాలంటే చాలా పిచ్చితో ఉదయం లేచిన తర్వాత సర్వర్ సుందరం అందరూ కలిసి పనిచేసేవాళ్ళం కదా. ఓ ప్రియబాంధవి షూటింగ్కి వెళ్ళినప్పుడు సర్వర్ సుందరం మన ప్రియబాంధవి షూటింగ్లో నగేష్ కూడా ఒక అంటే మెయిన్ కమెడీ అనమాట. తమిళ డైరెక్టర్ దొరై అని ఉండేవాడు. దొరై డైరెక్టర్, నగేష్ కమెడియన్, దొరై డైరెక్టర్, శారద హీరోయిన్, రంగనాథ్ హీరో, పక్కన నేను. అది పరిస్థితి. అలాగా అప్పుడు వెళ్తుండగా రాత్రులు నిద్రపడకపోతే ఇదే కబుర్లు కదా. నెల్లూరు వెళ్ళేవాళ్ళు. ఏం పెద్ద అక్కడ మూతుపరి ఇల్లు, మేడ మీద చల్లటి గాలి, నిద్ర వచ్చేది కాదు. పైగా ఆయన మందు కొట్టేవాడు. మందు కొట్టిన తర్వాత కబుర్లు చెప్తుండేవాడు అన్నమాట. మేము ఉన్నవాడిని నేను ఒక్కనే కదా. ఆయన రంగనాథ్ కబుర్లు చెప్పలేడు కదా. రంగనాథుడు తర్వాత ఎవరు శారద గారు ఎక్కడో మాట్లాడుకుండేవారు. ఏదో విధంగా కాలక్షేపాలు జరుగుతుండే మాట. తినేసి మాట్లాడుకోవడం జరిగేది. అప్పుడు చెప్పిందంటే ఆయన సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆయన పొందని అవమానం లేదట. పొందని 40 పెద్ద ఇటు సినిమా కోసం వచ్చావా? అద్దంలో మొహం చూసుకున్నావా నువ్వు అన్యవాళ్ళు కొంతమంది. నగేష్ గారిని అలా నగేష్ గారిని ఏంటి నువ్వు డైలాగ్ చెప్పినాను అంటే డైలాగు ఆయన మామూలు చెప్పేవాడు కాదట, తమాషాగా చెప్పేవాడట. ఈ డైలాగు అయితే తంగప్ప, అప్పుడు కమెడియన్ ఎవరు తంగప్ప ఉండేవాడు. ఆ తంగప్పలా చెప్పడం డైలాగు అంటే తంగప్పలాగా చెప్తే నేనెందుకండి, నేను వెరైటీ చెప్తున్నాను మీరు వినండి అనేవాట. ఓహో, వెరైటీగా కూడా నువ్వు డైలాగ్ చెప్తావా, నువ్వు సినిమా తీసుకున్నప్పుడు నువ్వు చెప్పుకో అనేవారట. దాంతో ఒక్కోసారి తిరిగి ఆయనకేమో ఏడుపు వచ్చేస్తుందట. ఏడుపు వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చినట్టయితే ఏం చేస్తాం, సినిమాలు ఏమి లేవు, డబ్బులు ఏమి లేవు, పేదవాళ్ళ ఇల్లు, చిన్న ఇంట్లో భార్య అప్పటికి ఉందనుకుంటాను, ఏమి సంపాదన లేదు. మామూలుగా వీళ్ళందరికీ, రాజబాబుకి, నగేష్కి, వీళ్ళందరికీ పెద్ద ఆధారం ఏమిటో తెలుసా? పైపు నీళ్ళు, కుళాయి నీళ్ళు. ఆ రోజుల్లో చాలా ఆ కుళాయిలు చాలామందిని బతికించాయన్నమాట. రాజబాబు గారికి కూడా అది చెప్తా తర్వాత. అలాగే కుళాయి ఇప్పాడు, అలా తాగడం, కడుపు నిండా నీళ్ళు తాగడం, ఇలా ఇంటికి వెళ్ళిపోవడం, వలవల ఏడుస్తూ పడుకోవడమే. అంతకంటే మార్గం లేదు, మార్గేముంది. కానీ అప్పట్లో వయసు వచ్చింది కాబట్టి ఒక 18, 19 లేకపోతే 20 ఏళ్ళు వస్తే అబ్బాయిలకు కూడా తొందరగానే పెళ్లి చేసేసేవారు కదా. వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారు, పెళ్లి చేసేవాళ్ళు పాడైపోతారు, ఎందుకు వచ్చింది అనే ఉద్దేశంతో పెళ్లి చేసేవారు. వీళ్ళు ఏం జాబ్ చేస్తారు, భార్య బిడ్డలు ఎలా పోషించుకుంటారో చూసేవారు కాదు. అవునవును. కానీ సర్వర్ సుందరం తాను కథ కొంతవరకు నగేష్ కథే తెలుసా. అది ఒకరోజు బాలచందర్ని పట్టుకొని బాలచందర్తో తన జీవితం అంతా చెప్పారట. ఇది సార్ నా జీవితాశయం, నేను సినిమాల్లో యాక్ట్ చేయాలని, అందరూ నన్ను తిడుతున్నారు, అవమానం చేస్తున్నారు, నాకు తిండి కూడా లేదు సార్, మీ సినిమాలో వేషం వేసి నా భోజనం పెట్టించండి సార్, 1 సంవత్సరం పాటు పిల్లల్ని ఏదో పోషించుకునే అవకాశం కల్పిస్తే చాలు, నాకు రెమ్యునరేషన్లు వద్దు, ఏం వద్దు సార్ అని చెప్పేసరికి అప్పుడు బాలచంద్ర పెద్ద క్రియేటర్ కదా, ఆలోచించి సరే వెళ్ళి నన్ను హీరో పనిపోరే అని చెప్పేసి అలా ఆలోచించి సర్వర్ సుందరం అని కథ రాశాడు. ఆ కథ ఏ కథ? నగేష్ కథే. నగేష్ తాలూకు జీవితమే సర్వర్ సుందరం అనే కథ రాశాడు. సరే, ఇక్కడ డ్యాన్స్ కోసం వద్దాం కదా. అంటే ఆ రోజుల్లో వ్యక్తులకి లైఫ్ ఇస్తే ఎలాగిచ్చేవారంటే మంచి బీట్ ఉన్నటువంటి డ్యాన్స్ కంపోజ్ చేసి ఎంఎస్ విశ్వనాథన్ ఆయన తాను సినిమాలు అన్నిటికీ కూడా బాలచంద్ర సినిమానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎంఎస్ విశ్వనాథన్. ఆయన చేత మంచి బీట్తో మంచి మ్యూజిక్ చేయించారన్నమాట.
దాని డ్యాన్స్ మాస్టర్ ఎవరంటే హీరాలలో ఎవరో మాట. ఆ డ్యాన్స్ మాస్టర్ ఏం చేసేవాడు, డ్యాన్స్ కరెక్ట్గా చేయకపోతే ఫడేరుములు కొట్టేవాడు. మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళని కూడా కొట్టేవాడు. చెప్పినట్టుగా డ్యాన్స్ చేయాలి, కొట్ట అంతే. ఆడవాళ్ళని ముట్టుకునేవాడు, కర్రతో కొట్టేవాడు. అమ్మో అని చెప్పి అంటే చేబే అని చెప్పేవాడు. అంత అమానుషంగా ఉండేదమ్మా ఆ రోజుల్లో. డ్యాన్స్ స్టెప్స్ వేయిపోయినట్టయితే కర్రతో ఆడవాళ్ళని, చేతులతో మగవాళ్ళని బాగేవారన్నమాట. అలా ఉంటున్న టైంలో బీటు డ్యాన్స్ ఏం చేస్తాడు, డ్యాన్స్ చేయలేదు. ఆయన ఆలోచించి వీడికేదో ఏమయ్యా ఎలా చేస్తున్నాడు, ఈ డ్యాన్స్ వచ్చంటే మీరు చెప్పండి సార్, మీరు చెప్పినట్టు నేను చేస్తా అన్నాడు. ఇది కొంచెం మూడు ఎక్కువైపోయి నేను చేస్తాను, మీరేం చెప్పినా చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తానని మాటకు వరుసగా అన్నాడు. వాళ్ళకు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే వీడి తాట చేద్దామని చెప్పేసి ఇది కేవలం నగేష్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఫ్లోర్ మూమెంట్ లేదు, ఒక రౌండ్ ఫ్లోర్ మూమెంట్ చెప్పాడట. అంటే అక్కడ సర్వర్ సుందరంలో ఉంటుంది. ఇలా పెట్టుకొని చేతుల్లో కప్పులు పెట్టుకొని ఫ్లోర్ మూమెంట్ అన్నమాట. ఆ చేయడం, ఆ చేస్తుండగా కప్పులు కింద పడిపోవడం, కప్పులు కానీ చేతుల్లో ఉన్నట్టయితే ఈ చెప్పలు కొంచెం చిదిగిపోయి బ్లడ్ రావడం. అయితే ఆయన అంటే మామూలుగా ప్లేబ్యాక్లో ఉంటాయి మన పంచెస్ వేసుకుంటాము. 8 బీట్ అంటే 8 బార్స్, 8 బార్స్ అన్నమాట. అది 8 బార్స్కి ఇలా మూమెంట్ చేయాలి. ఆ 8 బార్స్కి మూమెంట్ చేయడంలో ఈ బ్లడ్ అంతా రక్తశక్తం అయిపోయి మళ్ళీ దానికి ఏంటంటే ఇక లాభం లేదని బ్లాక్ ప్యాంట్ వేస్తే కానీ అది కవర్ అయిపోద్ది కదా చేసి ఇలా చిట్లు పోయిన చెప్పులతో చేశాడట డ్యాన్స్. మొత్తం ఈ పాట పూర్తి అయ్యేసరికి డ్యాన్స్ వచ్చేసింది. ఫ్లెక్సిబుల్గా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాగలాగ అంటాడు కదా, అది ముందు నగేష్ కనిపెట్టింది, డ్యాన్స్ మాస్టర్ కనిపెట్టింది కాదు. ఇక డ్యాన్స్లో వెరైటీ మూమెంట్స్ అన్నీ కనిపెట్టి నగేష్ ఇప్పుడు అంటే 1000 సినిమాలు పైగా యాక్ట్ చేసినటువంటి ఒక కమెడియన్ అయ్యాడంటే ఆయన తాను పట్టుదలకి ఈ సర్వర్ సుందరం పెద్ద నిలువెత్తు నిదర్శనం. మొట్టమొదటి సినిమానే ఆయన హీరోగా వచ్చాడు. తర్వాత మరి ఎందుకు కమెడియన్ గా మారిపోయారు? వీళ్ళందరూ కోరుకున్నారు కదా హీరో కంటే. మీకు ఎవరు ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను, ముందు ఇక్కడ రాజబాబు ఎలాగో అక్కడ నగేష్ అలాగా. ఇప్పుడు ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో అంటే పక్కనే నగేష్ ఉండవలసిందే, శివాజీ గణేష్ని హీరో అంటే పక్కనే నగేష్ ఉండవలసిందే. నగేష్ కమెడియన్, నగేష్ పక్కనే మనోరమ్మ, ఇక్కడేమో రమాప్రభ, ఇక్కడ రమాప్రభ, అక్కడ మనోరమ్మ. ఏడేశారు కదమ్మా, ఏడేశారు కదా రాజ్యం. అలాగే పాండిబజార్లో పెద్ద థియేటర్ కట్టించుకున్నాడు మన నగేష్ మాట. కొంచెం ఏలేశారు కదా రాజ్యాన్ని. తర్వాత పెద్ద మనిషి అనిపించుకున్నాడు. ఎవరు ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను వాళ్ళతో సహచరిగా ఉండేవాడు కదా. వాళ్ళు గౌరవించిన వ్యక్తి జయలలిత, వీళ్ళందరూ గౌరవించిన వ్యక్తి. జయలలిత గారు దండం పెడతారు కదా నగేష్కి, బాగా సత్కరించారు, దండాలు పెడతారు, అంత బాగుంటుంది అన్నమాట. ఆయన కేవలం స్వయం కృషితో ఆ స్థితికి వచ్చాడు నగేష్ మాట. అందుకనే డ్యాన్స్లో ఆయన నెంబర్ 1, పెర్ఫార్మెన్స్లో ఆయన నెంబర్ 1, డైరెక్షన్ కూడా బాగా తెలుసు. ఎందుకో ఆ టాలెంట్ చూసే రామానాయుడు గారు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ టైటిల్ నెగిటివ్ టైటిల్. ఆ టైటిల్ పేరేం పేరు తెలుసా? ద్రోహి. నెగిటివ్ టైటిల్ అయిపోయింది. మరి ఆ సినిమా ఆడలేదు. డబ్బులేం పోగొట్టుకోలేదు కదా ఎవరు? నగేష్ గారు. నగేష్ డబ్బులు పోగొట్టుకోలేదు. ఆయనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా. థియేటర్లు 2 థియేటర్లు పాండిబజార్లో ఉన్నాయి. ఒకటే కొడుకు ఆనంద్. ఏం చేస్తాడు? థియేటర్లు మెయింటైన్ చేసుకుంటే ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరికీ కోటీశ్వర్లే ఆస్తులు. 4000 గజాలు, గజం 1,00,000 అంటే ఏంటి? మా స్థలం అమ్ముకున్నా సరే 4 కోట్లు వస్తుంది. 4 కోట్లు కాదు, చాలా వస్తుంది. ఒక గజం ఒక 1,00,000 రూపాయలు. 4,000 గజాలంటే చూసుకోండి ఎంత. సో మంచిగా సెటిల్ అయ్యారు, ప్రతిఫలం అయితే లభించింది. సెటిల్ అవ్వడం అంటే ఆయన జీవితంలో కృషికి, ఆ పట్టుదలకి పెద్ద నిదర్శనం అన్నమాట నగేష్ గారు. అందుకే ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.